స్వాగతం, సుస్వాగతం. ఇది సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహము మేడ్చల్. ఈ గ్రామంలో మొత్తం 400 ఇండ్లు. కానీ ఇక్కడ మనుషుల కంటే పందులే ఎక్కువ ఉన్నాయి. అక్కడక్కడ మనుషులు కూడా ఉన్నారు. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎన్ని అధికారులు వచ్చినా, ఎంతమంది సీఎం చేంజ్ అయినా ఈ గ్రామాలు మాత్రం చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు? దీనికి కారణం ఏంటి? సరైన ప్రభుత్వం లేకే ఈ జనాలకి కష్టాలు. చూశారా పంచాయతీ ఆఫీసు దుస్థితి? ఇలా ఉంది మన అధికారం. ఇలాంటి గ్రామంలో ఇలాంటి ఇండ్లు ఉన్నాయంటే నమ్ముతారా? మన రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎంతో ఖర్చు పెడతారు. కానీ గ్రామాల కోసం దాంట్లో ఒక 10% ఖర్చు పెట్టినా సరే ఇలాంటి గ్రామాలు బాగుపడతాయి. ఓట్లు ఓట్లు అని మన ఎమ్మడి పడతారు, కానీ ఇలాంటి గుళ్ళకి కనీసం పూజలు చేసే అర్హత కూడా లేకుండా పోయింది. మన గ్రామాల్లో ఇలాంటి రోడ్లు ఉంటే ఏ మనిషికైనా రోగాలు రాకుండా ఏంటి ఆరోగ్యంగా ఉంటారా ఏంటి? ప్రతి ఒక్కరు రోగులతో చూడడమే. ఎంతవరకు ఇది? ఎప్పుడు వరకు? దీనికి ఎండే లేదా? ఇక కరెంట్ అంటారా? రోజుకి 1 లేకపోతే 2 గంటలు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ప్రజలు ఎలా ముందుకు వస్తారు? ఎప్పటివరకు ఈ భయాలు జనాల్లో? ఇప్పుడు కూడా జనం ఉరుకుతూనే ఉంది. ఇవన్నీ కాక మరి ఇలాంటి కంపెనీలు, ఇలాంటి ఫ్యాక్టరీల వల్ల జ జ గ్రామాలకు ఎంతో హాని కలుగుతుంది. పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ప్రజలు ఇలాంటి పొగకి గురై చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి గ్రామాలు బాగుపడాలంటే దీని అన్నిటికీ ఒకటే సొల్యూషన్. అదేంటంటే యూత్ కావాలి. ఇలాంటి యూత్ వస్తేనే మన గ్రామం బాగుపడుతుంది. గ్రామం బాగా పడితే దేశం బాగుపడుతుంది. అందుకే నేను చెప్పేది ఒకటే, గ్రామాలని డెవలప్ చేయండి. తత్పరంగా సిటీలు కూడా డెవలప్ అవుతాయి. డెవలప్ చేయండి. యూత్ జిందాబాద్.